సృష్టి మొదలవుతుంది మనకు. సృష్టి మొదలవుతా అంటే అమ్మాయి మీరు మాట్లాడుకోండి ఇక్కడ విన్నారా. బ్రహ్మానందపుత్రుడైనటువంటి నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా సృష్టి మొదలవుతుంది, సృష్టి మొదలవుతుంది కాబట్టి అందరికీ తిథి వార నక్షత్ర యోగ కరణాన్ని తెలిసే అవసరం ఉంది. ఎవరైనా కానీ బాబా కుంకన్నట్టు బ్రహ్మమానసముద్రుడైన నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోయి అయ్యా ఏం చేయాలయ్యా, ఇట్లా తిథి వారము నక్షత్రము కనుక్కోవాలి కదా, ఏం చేద్దామయ్యా అని అడిగితే అది నీ వల్లే జరగాల నారదా అని అంటే సరే సరే సంతోషించడం అంతకంటే కావాల్సింది ఏముంది అంటే సరే పోయి ఆ యొక్క మానస సరోవరంలో స్నానం చేసి రాబో అన్నాడు. ఈయన స్నానం చేశాడు. స్నానం చేసి బయటకు వస్తానే ఆయన ఆడ రూపంలోకి మారిపోయినాడు. మా వినమ్మా ఆడ రూపంలోకి మారిపోయినాడు. ఆడ రూపంలోకి మారిపోతేనే నేను నాటుడు నా దగ్గర సరస్వతి ప్రసాదమైనటువంటి మహతి అనే వీణ ఉంది అనే విషయమే మర్చిపోయాడు. ఆయన దగ్గరికి గంధర్వుడు చిత్రాంగదుడు అనేటువంటి ఒక గంధర్వుని సృష్టించి నారదుడు ఆయనిద్దరు పెళ్లి చేసుకున్నట్టు చేస్తాడు నారాయణుడు. చేస్తానే వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది. 60 మంది సంతానం కలిగినారు. 60 మంది సంతానం కలుగుతానే ఆయనకు నేను నారుని కదా, నేను నాడు రూపంలో ఉన్నాను జ్ఞాపకం వచ్చింది. ఆయన అందువరకు జ్ఞాపకం నారాయణ ఈశ్వర నారాయణ గురించి పిలిచినాడు. ఓ నారాయణ ఓ నారాయణ ఏమయ్యా చెప్పను, ఏమయ్యా పిలిచినావు ఏం చెప్పు అని నారద మహర్షి పెట్టుకో. నారద మహర్షి శ్రీ మహావిష్ణుని గట్టిగా కోరితే అప్పుడు చెప్తాడు. నారాయణ ప్రత్యక్షమైనాడు. కాదయ్యా, బ్రహ్మచారి నుంచి వచ్చి ఆడపిల్లని చేసి 60 మంది సంతానాన్ని కలిగించేది చేయొచ్చు కదయ్యా, ఇది న్యాయమైన నీకు అన్నాడు. కాదయ్యా, నీతో నీ వల్లే తిరగాలని చెప్పినాను కదా అంటే, కాదా స్వామి నన్ను ఆడదాడి చేసి అన్నాడు. సరే పోగొట్టాలి కదా అన్నాడు. స్వామి పెరిగి పోగొట్టింది. సరే పోయి ఆ మానస సరోవరంలోని ఎడమ చెయ్యి పైకెత్తిస్తానని చెప్పాడు.